హాయ్, ఈరోజు మనం పీతల ఇగురు ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో కావాల్సినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి. నాన్ వెజ్లో ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ వేడవంగానే జీరా వేసుకోవాలి. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకోండి. ఆనియన్స్ కొంచెం ఫాస్ట్గా మగ్గాలంటే సాల్ట్ యాడ్ చేసుకోండి. పసుపు వేసుకునే వాళ్ళు ఇక్కడే యాడ్ చేసుకోండి. నాకు కారంలో పసుపు ఉంటుంది కాబట్టి నేను యాడ్ చేసుకోవట్లేదు. ఆనియన్స్ బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దానిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు యాడ్ చేసుకొని అవి మొత్తం మగ్గే వరకు కలుపుకుంటూ ఉండాలి. టమాటా ముక్కలు మగ్గేలోపు పీతల్ని క్లీన్ చేసుకుందాం. పీతలు వాళ్ళ పైన ఉన్న షెల్ తీసి కట్ చేసి మాత్రమే మనకిస్తారు. అక్కడ లోపల ఏమైనా ఎల్లో కలర్ ఫ్యాటీగా ఉంటే మనమే క్లీన్ చేసుకోవాలి. నాన్ వెజ్ ఐటమ్ అంటేనే పెరుగు, ఉప్పు, పసుపుతో క్లీన్ చేసుకుంటాం. మా ఇంట్లో పెరుగు లేదు, మీకుంటే పెరుగుతో యాడ్ చేసుకొని క్లీన్ చేసుకోండి. చేతితో కలిపితే అవి గుచ్చుకుంటాయి కాబట్టి నేను ఇలా చేస్తున్నాను. తర్వాత వాటర్తో 2-3 టైమ్స్ నీట్గా క్లీన్ చేసుకొని వాష్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి టమాటాలు ఎంతవరకు వచ్చాయో చూద్దాం. ఆల్మోస్ట్ టమాటాలన్నీ మగ్గిపోయినాయి, కాకపోతే కొంచెం ఆయిల్ తేలే వరకు ఉంచుదాం. ఈ లోపు మనం చింతపండుని నానబెట్టుకుందాం. చింతపండు మాత్రం మనం తినే పులుపుని బట్టి తీసుకోండి. చూడండి, ఇప్పుడు ఆయిల్ మనకి పైకి కనిపిస్తుంది. ఇప్పుడు కావాల్సినంత ఉప్పు, కారం యాడ్ చేసుకోవాలి. పీతల కర్రీ అంటే నాకు కూడా చాలా ఇష్టం అండి, కానీ చేసుకోవాలంటే కష్టంగా అనిపించేది. చాలా కష్టమేమో అనుకునేదాన్ని, బట్ వన్స్ చేసుకున్నాక అర్థమైంది ఏంటి పీతల కూర ఇంత ఈజీనా అని చెప్పి. కాసేపు కారాన్ని కూడా మూత పెట్టి మగ్గబెట్టుకోవాలి. కారం కూడా ఫ్రై అయ్యాక అందులో మనం ముందుగా కడిగి పెట్టుకున్న పీతల్ని కలుపుకోండి. కారం అంతా పీతలకు పట్టేలా కలుపుకొని మూత పెట్టుకొని కాసేపు మగ్గనివ్వండి. పీతలు మగ్గేలోపు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు నుంచి చింతపండు రసాన్ని తీసి కూరలో యాడ్ చేసుకోవాలి. చింతపండు రసంతో పాటు మనం వాటర్ కూడా పీతలు మునిగే వరకు యాడ్ చేసుకోవాలి. ఒకసారి కారం, ఉప్పు, పులుపు అన్నీ సరిగ్గా సరిపోయినాయేమో చూసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఆయిల్లో వేపితే ఒక టేస్ట్ వస్తుంది, పులుసులో మరిగితే ఒక టేస్ట్ వస్తుంది. నాకు పులుసులో మరిగితేనే నచ్చుతుంది, అందుకే నేను ఇప్పుడు కావాల్సినవి యాడ్ చేసుకున్నాను. మనం యాడ్ చేసుకున్న వాటర్ దగ్గరికి ఇంకే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. పీతల కర్రీలో కొంచెం వాటర్ లెవెల్స్ తగ్గాక గరం మసాలా యాడ్ చేసుకొని కలుపుకోండి. బాగా గరం మసాలా యాడ్ చేశాక ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి, ఎందుకంటే ఉప్పు కారం ముక్కకు పడుతుంది కాబట్టి కొంచెం తక్కువ అవుతుంది. సో తక్కువ అయితే కనుక ఉప్పు ఎక్కువ యాడ్ చేసుకోండి. చూసారా, స్టార్టింగ్కి ఇప్పటికీ వాటర్ చాలా ఇంకిపోయినాయి. ఇంక ఈ స్టేజ్కి వచ్చాక మనం ఫైనల్ ఐటెం కొత్తిమీర వేసి బాగా గార్నిష్ చేసి కలుపుకోండి. అంతేనండి, చాలా సింపుల్గా ఈజీగా టేస్టీ పీతల ఇగురు రెడీ.